ఇగో పరీక్షలను పండుగలలాగా చూడండి. పరీక్షలు రాసే పిల్లలు పట్టుకొని టైంకు కడుపు కింద తినివ్వండి. ఎందుకంటే సెంటర్లో కూర్చొని పరీక్షలు రాసేటప్పుడు కరెక్ట్ ఆకలి అవుతుంది. అప్పుడు ఆకలి మీద పడి నేర్చుకున్న ఆన్సర్లు రాయలేరని మాజీ జేడీ లక్ష్మీనారాయణ సార్ విద్యార్థులకు సూచన చేసిండు. మహమ్నాడ్ టౌన్ లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ సర్కారు స్కూల్ పిల్లలకు పెట్టిన త్రిబుల్ కోచింగ్ సెంటర్ కాడికి పోయి అక్కడ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో మాట్లాడి వాళ్ళు ఎట్లా చదువుతున్నారో పూరాగా అడిగి తెలుసుకుంటూ లక్ష్మీనారాయణ సార్ అయితే కొంతమంది విద్యార్థులని మేము సెలెక్ట్ కామేమో అనుకున్నాం, కానీ అదృష్టం కొద్దీ సెలెక్ట్ అయినాం సార్. వచ్చిన 2 రోజులు ఇక్కడ ఉండబుద్ధి కాలే. ఇప్పుడు మాటక మేము వచ్చి 42 రోజులైనా అని అనిపిస్తుంది అని కొంతమంది చెప్తే, మేము మంచిగా చదువుకొని మేము కూడా మీ లెక్క పెద్ద ఆఫీసర్లం అవుతాం సార్ అని వివరించిర్రు. నేను ఆర్మీ ఆఫీసర్ కావాలని ఉంది అయితా అని ఇంకొందరు చెప్పుకొచ్చిర్రు. ఎమ్మెల్యేకుంటే గన్మెన్లకు ఎట్లయితే గన్నులు ఉంటాయో మన చేతుల పెన్ అనే గన్ను ఉండాలని ఇంకింతమంది విద్యార్థులు తోటి విద్యార్థులకు చెప్పుకొచ్చిర్రు. అయితే విద్యార్థులు మాట్లాడిన తర్వాత జేడీ లక్ష్మీనారాయణ సార్ మాట్లాడుకుంటా వాళ్ళు ఎట్లా చదవాలో చెప్పుకుంటా చదువులు చదివి గొప్పలు అయినోళ్ళ గురించి వివరించారు జేడీ లక్ష్మీనారాయణ సార్. అట్లనే టీవీలో వచ్చే లలిత జ్యువెలర్స్ యాడ్స్ గురించి కూడా వివరించి చదువు గురించి చెప్తుంటేనంటే విద్యార్థులు అందరు సార్ మాటకు సప్పట్లు కొట్టిర్రు. విద్యార్థులు మాటకొని దినాం 21 బింగిల్ తీయండి, జడ్డు నుంచి ఏ వరుసకు చదవండి, ఏ నుంచి జడ్డు వరుసకు కాదు జడ్డు నుంచి ఏ వరుసకు చదవండి, 1 నుంచి 100 వరుసకు చదివారు గాన అట్లా కాదు 100 నుంచి 1 వరకు ఉల్టా చదవండి అని కొన్ని సూచనలను ఇచ్చిండు లక్ష్మీనారాయణ సార్. ఇక అంతకంటే తొలుత ఈ కార్యం కట్టని జేడీ లక్ష్మీనారాయణ సార్ వస్తానంటే ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఇట్లా పూల గుర్తునిచ్చి స్వాతం వలికిండు. విద్యార్థుల కోసం ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకు ఉచిత భోజన వసతి కల్పించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ ను లక్ష్మీనారాయణ సార్ తో పాటు విద్యార్థులు కూడా మెచ్చుకొని అభినందనలు తెలిపిండ్రు. ఈ కార్యంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ కూడా మాట్లాడి విద్యార్థులకు సూచనలను ఇచ్చిండు. ఈ కార్యంలో గుండ మనోహర్, శ్రీనివాసరెడ్డి, రవీందర్ రెడ్డిలతో పాటు విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే సారోళ్లు, టీచర్లు పాల్గొన్నారు.